సాధారణంగా రోడ్లపై బిచ్చమెత్తుకునే వాళ్లకు పక్కా ఇళ్లు ఉండవు. ఫుట్పాత్లపై, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ఉంటూ ఉంటారు. కానీ కొంతమందికి పక్కా ఇళ్లు ఉన్నా బిచ్చమెత్తుకోవడమే జీవనోపాధిగా కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి ఓ హైఫై బిచ్చగత్తపై ఇటీవల పోలీసులు రైడ్ చేశారు. అలా రైడ్కి వెళ్లిన పోలీసులకు మతిపోయింది. ఎందుకంటే ఆ బెగ్గర్ ఇంట్లో ఖరీదైన వస్తువులు దొరికాయి. అంత ఖరీదైన వస్తువులు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న పోలీసుల ఇళ్లలో కూడా లేవంట. ఇంతకీ ఆ కాస్ట్లీ బిచ్చగత్త ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఓ బిచ్చగత్త ఇంటిపై పోలీసులు రైడ్ చేశారు. బైక్, ఖరీదైన సెల్ ఫోన్లు, విదేశీ నాణాలు, ఇతర విలువైన వస్తువులు ఆమె ఇంట్లో దొరకడం చూసి షాక్ అయ్యారు. ఇవన్నీ ఎక్కడవని ఆమెని గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది. అడుక్కునే నెపంతో ఆ మహిళ రెక్కి నిర్వహించగా ఆమె అల్లుడు చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. వెంటనే ఆమెను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆమె అల్లుడు కోసం వెతుకుతున్నారు. బీహార్లోని ముజాఫర్పూర్ జిల్లాకు చెందిన నీలం దేవి అనే మహిళ పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి అడుక్కునేది. కొన్నిసార్లు దోమతెరలు అమ్మేది. కాగా ఆయా ప్రాంతాల్లో పలు చోరీలు జరగడంపై పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలించారు. బిచ్చగత్త నీలం దేవిని అనుమానించి ఆమె ఇంటిపై రైడ్ చేశారు. విలువైన బైక్, ఖరీదైన 12 మొబైల్ ఫోన్లు, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, కువైట్ వంటి పలు దేశాలకు చెందిన వెండి నాణాలు, బ్రిటిష్ కాలం నాటి నాణాలు, బంగారు గొలుసు, ఇతర ఆభరణాలు ఆ మహిళ ఇంట్లో లభించడంతో పోలీసులు షాక్ అయ్యారు. వాటిని స్వాధీనం చేసుకొని మరోవైపు నీలం దేవిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. యాచించే నెపంతో రెక్కి నిర్వహించి తాళాలు వేసి ఉన్న ఇతర ఇళ్లను ఆమె గుర్తించేదని తెలుసుకున్నారు. ఆమె అల్లుడు చుతుక్ లాల్ తన అనుచరులతో కలిసి ఆయా ఇళ్లలో చోరీలకు పాల్పడినట్టు పోలీసు అధికారులు తెలిపారు. బిచ్చగత్త నీలం దేవిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. పరారీలో ఉన్న ఆమె అల్లుడు కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. అతడి అరెస్ట్ తర్వాత మిగతా నిందితులు ఎవరన్నది తెలుస్తుందని తెలిపారు. చూసారుగా, బెగ్గర్ ముసుగులో ఈ లేడీ కిలాడి ఎలాంటి వేషాలు వేసిందో. మరి తస్మాత్ జాగ్రత్త. బెగ్గర్లే కదా అని ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎవరిపైనైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి.